హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎట్లా అనిపించింది మీకు ఈ రోజు ఎపిసోడ్? అబ్బా, అన్యాయం టార్గెట్ చేస్తున్నారు అబ్బా. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. శ్రీజాన్ అయితే ఖచ్చితంగా టార్గెట్ చేసేసిర్రు. దివ్య అయితే కావాలనే చేసింది, ఎందుకంటే వాళ్ళకి అగ్ని పరీక్షకు ముందు నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. దానివల్ల ఈమెకి ఏంటంటే, ఈమె రాకముందు ఈమె హౌస్లోకి రాకముందు వీళ్ళకు నెగిటివిటీ ఉందని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఇంకా కొంచెం శ్రీజతో కూడా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ పుల్లిహోర కలుపుతుండు, ఈయనకు మంచిగా లేదు, బ్యాడ్ అని చెప్పేసి బ్యాడ్ చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ తనుజ ఏం ఆడిందని, తనుజ బాగుంది, తనుజ బాగా ఆడింది. ఇక డ్రాయింగ్ ఒక్కటే కదా ఆమె వేసింది. శాండ్ టాస్క్లో ఏం చేసింది? శాండ్ వేరే వాళ్ళకు పోయాలి కదా, అక్కడ పోసిందా? అక్కడ ఎందుకు కంపేర్ చేయట్లేదు? ఎంతసేపు తను ఆడట్లేదు, కళ్యాణే సరిగా ఆడట్లేదు, కళ్యాణే సరిగా పట్టుకోలేదు. అక్కడ చాలా లాస్ట్ వరకు ఉన్నాడు కదా, థర్డ్ ప్లేస్ వరకు ఉన్నాడు కదా. అక్కడ మరి తనుజ ఏం ఆడింది ఆ గేమ్లో? నాకు అర్థం కాలేదు. తనుజానే బాగా ఆడింది, తనుజను ఒక పెట్టు. లాస్ట్ కూడా బస్తాల టాస్క్లో నువ్వు మాట్లాడక కళ్యాణ్, నువ్వు మాట్లాడితే నేను వదిలేస్తా అని చెప్తుంటుంది. ఎందుకు వదిలేస్తావు నువ్వు? అక్కడ అక్కడ నీకు స్ట్రెస్ అవుతుందని అయితే నువ్వు కొంచెం వెనక్కి జరుగు, నేను ఇట్లా అంటా అని అంటుంటాడు. ఆ లోపలనే మరీ ఇలా వెళ్ళిపోతుంది, పడిపోయింది. నాకు అక్కడ కూడా కళ్యాణ్ తప్పు అనిపించలేదు. అది కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఒక డ్రాయింగ్ ఒక్క టాస్క్లో ఆయనకు లక్ కలిసి రాలేదు. అక్కడ కూడా మూడో కిరీటం దగ్గర తీసుకున్నాడు. యాక్చువల్గా శ్రీజ పట్టుకోక ముందే తను తీసుకున్నాడు, శ్రీజ తీసుకుందని వదిలేశాడు. కానీ ఇక్కడ ఎందుకో కళ్యాణ్ సీరియస్గా తీసుకోవట్లేదు అనిపిస్తుంది గేమ్. ఎందుకో కొంచెం లూజ్గా వదిలేసినా కూడా బాగా ఆడాడు. ఈయన ఎక్కడో డైవర్ట్ అయ్యాడబ్బా. నేను చెప్పనా, ఎప్పుడైతే డీమాన్ పవన్ ఫ్రెండ్ అనుకున్నాడు అప్పుడు అతన్ని తీసాడు. అప్పటి నుంచి నర్వస్గానే ఉన్నాడు, అప్పటి నుంచి డల్ అయిపోయాడు. రీతు వీళ్ళంతా ప్లాన్ చేసి అప్పుడు తీస్తారు కదా, అప్పటి నుంచి ఆయన ఇంకా వస్తలేడు. ఈయన ఫ్లర్టింగ్ చేసిన రీతు అటు వెళ్ళిపోయింది. ఈమె తనుజ ఏమో నాకన్నా చిన్నోడు అని చెప్పేసి ఈమె పక్కన పెట్టేసింది. సో ఈ తనుజ కూడా కసిరించుకుంటుంది, తన నోరే పెద్ద చేసింది. అంత నీ వల్లనే కళ్యాణ్, అంత నీ వల్లనే కళ్యాణ్ అంటే గడికి వచ్చి ఈమె నోరు పెద్దగా చేసేసి అక్కడ కళ్యాణ్ తక్కువ చేస్తుందేమో అనిపించింది నాకు. గట్టిగా నోరేసుకొని వస్తుంది కదా, ఈయనేమో డిఫెండ్ చేసుకోవట్లేదు. ఆ బస్తాల టాస్క్లో మా లాస్ట్ ఆ హోల్డింగ్ టాస్క్లో చెప్తాడు, నాదేం తప్పులేదు, నువ్వే దూరం జరిగిపోయావు అంటాడు. ఇక అంతకుముందు ఆ డ్రాయింగ్ టాస్క్లో నాదే తప్పు అని ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటున్నావు? అక్కడ లక్, అది లక్ బేస్లో వెళ్ళింది. అది చెప్పాలంటే అక్కడ కిరీటం దగ్గర పట్టుకున్నాడు. అది లాస్ట్లో రీతు కూడా లక్కీగా డోర్ దగ్గరికి అక్కడ లేవని రిటర్న్ అవుతున్నప్పుడు డోర్ దగ్గర దొరికింది, పట్టుకుంది, ఆమె వేసేసుకుంది. అసలు ఇక్కడ యాక్చువల్గా కళ్యాణ్ తనుజాలో కళ్యాణే బెస్ట్. తనుజ ఎక్కడ, తనుజ అంతకుముందు గేమ్స్ కూడా ఏం ఆడి పీకింది, ఆమె ఏమీ ఆడలేదు, ఎక్కడ ఏం ఆడలేదు. ఇది ఇంకా అందరు గడ్జి, దివ్య నిఖిత అయితే గడ్జి పెట్టుకుంది, పక్క గడ్జి పెట్టుకుంది. ఇంకా రీతు కూడా శ్రీజ మీద గడ్జి పెట్టుకుందబ్బా. ఇక్కడ లైవ్ లో చూపిస్తున్నారు, శ్రీజనే తీసేద్దాం అంటది. సుమన్ అన్న శ్రీజ కన్నా ఎక్కువ ఆడిందా? వావ్, సుమన్ అన్న. తనుజ కళ్యాణ్ కన్నా తనుజ బాగా ఆడి, శ్రీజ కన్నా సుమన్ అన్న బాగా ఆడేది. ఏంటి అసలు నాకు అర్థం కాదు. జనరల్గా చూసే ఆడియన్స్కి కూడా తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుంది, ఏమైంది. రీతు లొల్లి డీమాన్ పవన్తోని అట్లెట్లా ఒప్పుకున్నావు నువ్వు? శ్రీజానే తీసేద్దాం అని మొండిగా మాట్లాడితే డీమాన్ పవన్ ఒప్పుకోడు అసలు. శ్రీజ 100% ఎఫర్ట్స్ పెట్టింది. ఈ రీతికి ఎందుకు కోపం తెలుసా? ఒక టాస్క్లో శ్రీజాని షేర్ చేశాడు కదా, అప్పటి నుంచి మంట అనమాట వీళ్ళకి. ఈ దివ్య నిఖిత కూడా మేము గెలిచినామని చెప్పేసి ఓర్చుకోలేకపోతుంది శ్రీజ అని చెప్పేసి ఫస్ట్ ఎపిసోడ్లోనే చూపిస్తారు, మనకు గుర్తుందా మీకు? మేము ఫస్ట్ రావడం తట్టుకోలేకపోతుంది శ్రీజ అట. అసలు ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడ తనుజ నోరేసుకొని వరడం వల్ల మంచిదైపోదు, నోరేసుకొని వరడం వల్ల ఇదైపోదు. ఖచ్చితంగా కళ్యాణ్కి శ్రీజకి ఫుల్ ఓటింగ్ పడుతుంది, క్లియర్గా తెలుస్తుంది టార్గెట్ చేశారని తెలిసి. సంజన మాత్రం చాలా బాగా మాట్లాడింది అనిపించింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సంజన క్లియర్గా చెప్పింది, తనుజ కళ్యాణ్ ఇద్దరు బాగా ఆడారు, కాకపోతే కంఫర్టబిలిటీ లేదు, అలాగే అండర్స్టాండింగ్ లేదు ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరు న్యూ పేరు కాబట్టి వీళ్ళకి పెద్దగా అండర్స్టాండింగ్ లేదు అన్నట్టుగా చెప్పి చాలా బాగా చెప్తుంది. ఒక్క అడుగు మాత్రమే కొంచెం ముందుంది, ఆ డ్రాయింగ్ వేయడంలో ఏందబ్బా, వీళ్ళకి సగం టాస్క్ అర్థం కాలే. ఫస్ట్ టాస్క్ అర్థం కాక ఏదేదో చేసిరు. నువ్వు డ్రాయింగ్ గీయడం కాదు, నువ్వు గీసినవి 2-3 ఇంట్స్ అయినా ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి, అది అర్థం కాలేదు అక్కడ మళ్ళీ ముందు వెళ్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అది ఈజీగా వెళ్ళిపోయింది అంతే. అక్కడ ఫస్ట్ రాము ఇక్కడ శ్రీజాని తిట్టుకుంటుంటుంది దివ్య. ఫస్ట్ మేము ఫస్ట్ రౌండ్ తట్టుకోలేకపోతున్నాం. తర్వాత
ఈ భరణి గారితో. ఇది మెయిన్ హౌస్లోకి వాళ్ళని రానివ్వద్దు కదా అని చెప్పేసి అంటే స్టార్ట్ చేస్తాడు. అంటే కెప్టెన్గా ఉండి మేమేం పట్టించుకోలేదని ఏడనుకుంటామో అని చెప్పేసి బిల్డప్ ఇస్తుంటుంది. అటిట్యూడ్ పెరిగింది, ఎందుకంటే చిన్నగా ఉన్నాడు, ఎవరు కేర్ చేయడు కాబట్టి అటిట్యూడ్ పెరిగింది అక్కడ. సో అది చెప్పేసి ఇంకా అందరినీ పంపించేస్తుంటాడు. అక్కడ రీతు ఉంది, వీళ్ళందరికీ ఇమాన్యుయల్ కూడా చెప్తాడు. సంజన నేను కూడా వెళ్ళిపోతా ఉంటుంది. సంజన కొంచెం బాధపడుతుంటుంది ఇమాన్యుయల్తో, నేను మాకు అన్యాయం జరిగిందంటే, నీకు అన్యాయం జరగలేదు మమ్మీ, ఏం కాదు అంటే ఇక్కడ బాగా మాట్లాడుతుంది సంజన. భరణికి సారీ చెప్దామంటే కుదరట్లేదు. ఆ కొత్త అమ్మాయి వచ్చింది, ఇంకా నాతో ఫస్ట్ తనుజ అంటే తర్వాత నాకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఆ కొత్త అమ్మాయి దివ్య వచ్చిందా, మొత్తం ఆమె చుట్టే తిరుగుతున్నాడు. సో నేను బతుకున్నానో సచ్చున్నానో కూడా దాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్తుంది. అది నిజమే అనిపించింది. ఆ దివ్య అట్లా మొత్తం తనుజను సంజన అందరినీ దూరం చేసేసింది భరణి గారి నుంచి. సో చికెన్ గురించి మ్యాటర్ వస్తుంది. చికెన్ నాది కదా, నేను వస్తాను, నేను ఉండేది చూస్తాను అంటే, నాది నాదంటూ మేము తినకూడదు. ఇక్కడ రాము అనవసరంగా పుల్లబెట్టాడు. చికెన్ నిజంగా శ్రీజకే వచ్చింది, ఎక్కువ వచ్చింది కాబట్టి అందరూ తింటారు, ఓకే. కానీ వండేటప్పుడు చూస్తా అంటే లోపలికి వచ్చేది హక్కు లేదంట కదా. సత్య చూడితే అంటే అయిపో కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూసిరా అంటే అయిపో కదా. లోపలికి పోయి మళ్ళీ దివ్యని చెప్తాడు. దివ్య నవ్వుతుంటుంది ఎక్కిలిగా, నాది నాది ఉంటుంది చికెన్, నేను తిన్నా చికెన్, ఎందుకు నీకు అంత పట్టుదల? అమ్మాయి ఏమన్నది అక్కడ? ఇక్కడ 100% రాము తప్పనిపిస్తుంది, నువ్వు ఎందుకు మళ్ళీ అక్కడ ఎగేసి చెప్తున్నావు? ఇదే అప్పుడు తనుజ విషయంలో కూడా ఇట్లే చేసిండు, ఇక్కడో మాట అక్కడో మాట రాముది. ఫస్ట్ అనిపించింది నాకు. తర్వాత రీతు బాగా చెప్తుంది, చికెన్ తనదే కదా, తనకు వచ్చింది కదా, ఏదో దగ్గరుండి చూస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది, అలా వండించుకుందాం అనుకుందేమో, అలా అనకు, రాక వచ్చింది చికెన్ తినకుండా ఉంటావా అని చెప్పేస్తుంది. తర్వాత ఈ మూటల టాస్క్లో తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్క బ్యాగ్ ఏమంటాడు, ఫస్ట్ బ్యాగే భరణికి వేస్తారు, ఎందుకంటే స్కోర్ ఎక్కువ ఉందని. తర్వాత డీమాన్కి, తర్వాత సంజనకి, శ్రీజకి, కళ్యాణ్కి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు సుమన్ అన్న అవుట్, తర్వాత భరణి అవుట్, తర్వాత సంజన అవుట్, తర్వాత కళ్యాణ్. పాపం ఇక్కడైతే నాకు తనుజదే మిస్టేక్ అనిపిస్తుంది అబ్బా, మీరేమని అనుకోండి, నాకు నచ్చట్లేదు తనుజ గేమ్. తర్వాత సుమన్, ఇదంతా లాస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఒక్కొక్కరికి వేస్తారు. ఇక్కడ డీమన్ క్లియర్గా సుమన్ శెట్టి అంటాడు, రీతు ఏమో కళ్యాణ్ అంటాడు, తనుజ బాగా ఆడింది, డ్రాయింగ్ వేసింది అని. ఇక తనుజ ఫ్రెండ్ కదా, సో అట్లా. ఫ్లోరా వచ్చేసి శెట్టికి చెప్తే, సంజన వచ్చేసి ఒక 5% కంపాటిబిలిటీ లేదు, వీళ్ళది అండర్స్టాండింగ్ లేదని చెప్పేస్తుంది. సో అది అట్లా అనిపించింది. మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించింది, మీకు కూడా అట్లా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నేను ఇన్స్టా ఉంటుంది, అక్కడ కూడా వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.